హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, నేను ఫామ్ హౌస్కి రాగానే సర్ప్రైజ్ అయిపోయాను. ఇక్కడ ఈ కలర్ నేను ఎప్పుడు చూడలే. శంకు ఫ్లవర్స్ చాలా డిఫరెంట్ యూనిక్ కలర్లో ఉంది కదా. మీరు ఎప్పుడైనా చూసారా ఈ కలర్స్? అలాగే ఆ కలర్ ఏ కలర్ నేమ్ కూడా నాకు తెలియదు. ఇప్పుడు కంపేర్ చేద్దాము. మన దగ్గర ఆల్రెడీ బ్లూ కలర్ ఉంది కదా, ఒకసారి దాన్ని పక్కన పెట్టి చూద్దాము. సేమ్ కలరా డిఫరెంటా అని. ఆబ్వియస్లీ డిఫరెంట్గానే ఉన్నాయి, కానీ ఈ రెండు కలర్స్ మాత్రము, ఇది బ్లూ కూడా కాదు, డిఫరెంట్ బ్లూ. అలాగే అది పింక్ కాదు, డిఫరెంట్ పింక్. ఆ రెండు కలర్స్ నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ పెట్టండి. అలాగే ఇంకోటి ఏంటంటే, నా వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినండి, అది ఒరిజినల్ వాయిస్. మీకు చాలా డిఫరెంట్ బర్డ్ సౌండ్స్ వినిపిస్తాయి. అలాగే నెమలి సౌండ్ కూడా వినిపిస్తాయి. నేను కాసేపు సైలెంట్గా ఉంటా. లిసియంథస్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చూడండి, పింక్ కలర్. ఆ తర్వాత ఈ కాస్మోస్ చూడండి, ఎక్కడ చూసినా కానీ చాలా ఇరిటేటింగ్ వచ్చేసింది నాకైతే. పీకే కొద్ది వస్తూనే ఉన్నాయి. వీటి వల్ల ఈ లిసియంథస్ మొక్కలు మనం పెట్టాం కదా, అవి గ్రోత్ లేకుండా అయిపోయినాయి. అందుకనే వీటిని నేనే పీకేస్తున్నాను. ఇది నేను బళ్ళారికి రాకముందు తీసిన వీడియో. నేను ఇంటికి వచ్చిన తర్వాత తిరిగ్గా కూర్చొని అన్నీ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మ పెట్టిన బల్బ్స్ కూడా వచ్చినాయి. నంద నర్సరీ వాళ్ళు పంపించారు కదా, ఆ బల్బ్స్ కూడా మొక్కలు బాగానే వచ్చినాయి, చాలా హెల్తీగా వచ్చినాయి. ఇదిగోండి, మన దగ్గర ఉన్న లిసియంథస్ మొక్కలు చూడండి, అలాగే ఉండిపోయినాయి, ఎదుగుదల లేకుండా. ఎందుకంటే ఈ కాస్మోస్ మొక్కలు కవర్ చేసేస్తున్నాయి. ఇటు సైడ్ కొంచెం పెద్దగా అయినాయి, అట్లీస్ట్. ఇక్కడే అయితే అలాగే ఉండిపోయినాయి. ఇటు చూసినా కానీ కాస్మోస్ మొక్కలు ఉన్నాయని చెప్పేసి అన్నీ పీకేసాను నేను. నాకు అప్పటికి టైం అయిపోతుంది. అయినా కానీ ఫస్ట్ ఈ పని క్లియర్ చేసేద్దామని చెప్పేసి టకటగా ఇవన్నీ చేసేసాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎనీవే, నేను ఇక్కడే స్టే చేస్తాను కాబట్టి నిదానంగా ఫ్రీగా ఉన్నప్పుడు కూల్గా చేసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పేసి కొద్దిగా చేసేస్తున్నాను. చూడండి, అమ్మ వాళ్ళు మొన్న ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి సొర తీగలు పీకేసాను. అన్నెసరిగా ఏమైపోతుందంటే, మనం ఉండం కాబట్టి ఇక్కడ. నేను మొన్న ఊరు నుంచి వచ్చేసరికి మొత్తం అల్లుకుపోయింది కింద అంతా. అందుకనే మనము వీక్లీ ట్వైస్ అలా వస్తాం కాబట్టి అవి వేరే వాటి మీద అల్లుకుపోతాయని చెప్పేసి నేను తీసేసాను. అసలు మీరు అక్కడ చూడండి, యాపిల్ చెట్టు అయితే ఎంత పెద్దగా అయిందంటే చాలా పెద్దగా అయిపోయింది. నేనే షాక్ అయ్యాను చూడగానే. ఇంకా రిమైనింగ్ మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ 10 days తర్వాత వచ్చినా కూడా అన్ని మొక్కలు బాగున్నాయి.